చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. మొదటి యోహాను 3వ అధ్యాయం 22వ వచనం త్వరగా. మరియు చాలా జాగ్రత్తగా అక్కడ చదవబడిన మాటలు మనం వింటే, మన పితరులు లేదా మన యొక్క పెద్దలు నిజంగా చెప్పాలంటే ఏమంటున్నారంటే అక్కడ మనము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము అంటే ఇక్కడ ఉన్న మనందరం. చాలా జాగ్రత్తగా నీ మాట. మనందరం అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు అని కాదు, కానీ మనందరం ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న మనందరము నేర్చుకోవలసిన కొన్ని విషయాలు. ఈరోజు మనందరము ఇక్కడ ఉన్నాం. మనందరి ఆశలు ఒకటిగా ఉండవు. ఉంటాయా? మన ఆశలన్నీ ఒకటిగా ఉంటాయా? అందరము ఉన్నాం, అందరము ఒకటే, అందరము ఏకస్వరం ఎత్తాం, ఏక ప్రార్థన చేసాం, దేవుణ్ణి స్తుతించాం, దేవుణ్ణి ఆరాధించాం. కానీ మన హృదయాలలో ఏమండి ఒకే ఆశ ఉండదు, ఒకే కోరిక ఉండదు, ఒకే తలంపు ఉండదు. మీ తలంపులన్నీ వేరువేరైనప్పటికీ ఇక్కడ మనము చదువుకునే మాటలో ఒక అర్థం ఉంది. అదేమిటంటే మనము మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి బాగేనండి, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన దృష్టికి మనము ఆయనకి ఇష్టమైనది చేసిన వెడల మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకుతుంది. ఈరోజు నేను చెప్పిన మాట మనకు చెప్పాను కదా, మనకున్న రకరకాల ఆలోచనలు వేరు, రకరకాల కోరికలు వేరు. ఎందుకంటే నీ ఆశ నీది, నా ఆశ నాది, నీ కోరిక నీది, నా కోరిక నాది. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే మనమందరము ఆశలు వేరైనా, కోరికలు వేరైనా, కానీ మనం ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు మనందరం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నామనంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చూడండి, భక్తుడు రాస్తున్నాడు చాలా చక్కగా మాట. మన కోరికలు వేరే, మన ఆశలు వేరే, మన తలంపులన్నీ వేరే, కానీ మనందరం ఏం చేస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తామా లేదా? పాటిస్తున్నాం. ఏమండి పాటిస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాడంటే ఆయన దృష్టికి ఏమండి ఆయన చూచుచుండగా, ఆయన మన మీద చూపు పెట్టినప్పుడు లేదా ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకి ఇష్టమైనది మనం చేస్తున్నాము అని భక్తుడు రాస్తున్నాడు. మరి ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు మనకు ఏది ఇష్టమో, మరి ఈరోజు ఏది ఇష్టపడి, ఏది కావాలని, ఏది కోరుకొని, ఏది మనసు పడి, ఒకవేళ ఈ 8 నెలలు ఒకవేళ నీ జీవితంలో జరగకపోవచ్చేమో, కానీ ఈ 9వ నెల ఈ మొదటి తారీఖున వచ్చిన నీవు నీ బ్రతుకులో దేవుడు ఏదో ఒకటి ఇవ్వాలని ఆశపడి ఈ మాటను నీకు అందింప చేస్తా ఉన్నాడు. ఒకటి, ఈ నెలలో దేవుడు నాకిచ్చిన అనగా మనకిచ్చిన ఒక వాగ్దానాన్ని నేను వినిపిస్తాను. 1 సమూయేలు గ్రంథం. ఈరోజు మీ హృదయాలను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఉదయకాలంలోనే, ఎప్పుడో కాదు, ఉదయకాలము 3 గంటలకల్లా లేచి ప్రార్థన చేసుకొని వాగ్దానము చూడగా ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం మీ అందరిని బట్టి, అలా కాదు కానీ మనందరిని బట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనందరిని బట్టి ఆయన ఓ చక్కని వాగ్దానం చదువుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంతటా ఏలి, బాగనండి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు యొక్క దేవునితో నీవు చేసుకున్న మనవి, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ దినాన చెప్పాను కదా, మనం ఏదో కోరికలతో వచ్చున్నారు కాబట్టి దేవుడు ఈ మాట ఇస్తున్నాడు.
నీవు వచ్చిన ఇక్కడ ఉన్న నీవు ఏదో ఒక మనవి నీలో ఉంది. అది భర్తను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, లేదా పిల్లలను బట్టి కావచ్చు, లేదా నీ జీవితము రహస్యములో ఒకవేళ నీకు కలిగినటువంటి ఆలోచన బట్టి, చదువులోనా, లేకపోతే పెళ్లి విషయంలోనా, లేకపోతే సంతానం విషయంలోనా, లేకపోతే కుటుంబం పరంగానా, ఆస్తి పరంగానా, వ్యవసాయ పరంగానా, ఏ మనవితో ఇక్కడికి వచ్చావో ఈ 2024 9వ నెల ఈ మొదట్లోనే నీ మనవిని ఆయన దయచేయునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన నీ మనవిని దయచేయునుగాక అని సేవకుడు ఏమన్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇక్కడ నుండి నువ్వు ఏ దిగులుతో వెళ్ళొద్దు, ఇక్కడ నుండి ఏ ఆలోచనతో వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా, నీ మనవి ఎవరికి అప్పగించావు? నీ దేవుడైనా యెహోవాకు, నాకు కాదు, మనుషులు కాదు, నీ పక్కన కూర్చున్న వారికి కాదు, నీ మనవిని నీ దేవుడైనా యెహోవాకు అప్పగించుచున్నావు. మరి అప్పగించబడిన ఆ మనవిని దేవుడు ఇవ్వాలంటే, దేవుడు తీర్చాలంటే, దేవుడు అంగీకరించాలంటే, ఇప్పుడు మనము చదువుకున్న మాటల్లో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాం. ఇప్పుడు మన పితరులను చాలా చూసి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం, మనం ఏది అడిగినా ఆయన ఇవ్వాలి అంటే, ఇప్పుడు అడగడానికే మొదటి ఈ నెల మనం వాగ్దానం చూసాం, నీ మనవి ఆయన దయచేస్తాడు. సరే, ఆయన మనవి దయచేయాలంటే మనం అడగాలి కదా. అడగందే అమ్మాయినా చెప్పాలి, అడగందే అమ్మాయినా పెట్టదు కదా. ఆ ప్రకారం వచ్చిన నీవు ఈరోజు ఈ సన్నిధిలో ఉన్న నీవు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా అడగాలి. ఈ 8 నెలలు ఒకవేళ నీ జీవితంలో జరగక ఉన్నాయేమో, కానీ ఈరోజు జరగడానికే ఒకవేళ దేవుడు ఈ మాట నీకు ఇస్తున్నాడు. నువ్వు అడుగు, నీ మనవేందో దేవుడిని సన్నిధిలో అడుగు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మనం అడగక మునిపే మన పితరులు మనతో చెప్తున్నారు. ఇక్కడ అర్థమైందా? మన పెద్దలు చెప్తున్నారు ఏమని? మరియు మన చదువు మాటను యోహాను, మొదటి యోహాను 3:22, మరియు మన ఆజ్ఞలను గైకొనుచున్నాము. చూడండి, మనము ఆయన దృష్టికి ఆయనకు ఇష్టమైనవి చేయుచున్నాం గనుక. ఇప్పుడు చూడండి, మనము, నేను, మీరు అని అంటారు ఇక్కడ. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమందరం ఏది అడిగినా దేవుడు ఇవ్వాలి అంటే, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, ఆ మనవి ఏదైనా, ప్రతి మనవులు ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. అయితే మన పితరులు ఏం చెప్తున్నారో 2 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, మనము ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాం. రెండవది, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది మనం చేస్తున్నాం. అప్పుడు మనం ఏది అడిగినా ఖచ్చితంగా ఆయన ఇస్తున్నాడు. మరి ఈరోజు 2 విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఆయన ఆజ్ఞలు ఏమిటి? ఎన్నోసార్లు మనం వింటాం, అయ్యా ఆయన ఆజ్ఞలు ఎన్నిసార్లు మేము వినలేదు, ఆయన ఆజ్ఞలు ఎన్నిసార్లు మేము పాటించలేదు అని ఒకవేళ నీ మనసులో ఉండొచ్చు. కానీ ఆజ్ఞ అతిక్రమింపవాడు పాపములో పడును అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అనగానే ప్రతి దాని యొక్క దేవుని వాక్కుగా మనం భావించాలి. ఆజ్ఞ అంటే దేవుని మాట. ఈరోజు దేవుని మాటను ప్రతిసారి విన్నాదిలే అని ఆ మాటను అతిక్రమిస్తే, ఆ మాటను తోసివేస్తే మనం ఎక్కడున్నామంటే తెలుసా? పాపములో పడిపోతాం. మరి ఆజ్ఞ అంటే ఏంటి? అర్థం ఏంటి? పాపము చేయకుండుట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలంటే పాపము చేయకూడదు. ఆ వచనం కూడా చదువుకుందాం. చూడండి, 3:4 వచనం. మొదటి యోహాను 3:4. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అర్థమైందా? పాపము చేసేవాడు ఏం చేస్తాడు? ఆజ్ఞని, అర్థమవ్వాలి మీకు, ఆజ్ఞను అతిక్రమిస్తాడు. పాపము చేసేవారు అంతా ఆజ్ఞను అంటే దేవుని మాటను లెక్క చేయరు, వినరు,
అసలు దాన్ని పాటించరు. పాపం చేసే వాళ్ళంతా. మరి పాపము చేసే వాళ్ళు ఎవరు అని మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ చదువుకుంటూ వెళితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అయ్యాడు మీకు తెలియను. ఆయన యందు చూశారు కదా, బాగుందండి. ఆయన యందు ఏమి లేదు. మరి ఆయన బిడ్డలమైన మనం ఏముండాలి? ఇప్పుడు ఆయన ఎందుకు పాపం లేదు, సరే ఆయన బిడ్డలం కదా, మరి ఇప్పుడు మనలో కూడా ఏముండకూడదు? మరి ఆయన ఆజ్ఞ ఇదే, నాలో ఏ పాపం లేదు. వాక్యం అంటుంది ఆయన యందు ఏ పాపము లేదు. అయితే ఆయన ఆరాధించే వాళ్ళము, ఆయన స్తుతించే వాళ్ళము, నిత్యము బైబిల్ పట్టే వాళ్ళము, నిత్యం ఆయన బిడ్డలమని చెప్పుకునే మనము కూడా ఏ పాపము, మనలో ఏ పాపము ఉండకూడదు. మనం ఏ పాపం మనము చేయకూడదు. ఎంత చక్కగా ఈ దైవజనుడు ఈ యోహాను ఏం రాస్తున్నాడంటే, మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం. మరి ఈరోజు ఆయన ఆజ్ఞలను కనుక నువ్వు పాటిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే, రెండవది ఆయన దృష్టికి నువ్వు ఇష్టమైంది చేస్తే, నువ్వు ఏమి అడిగినా ఖచ్చితంగా దేవుడిస్తాడు. నువ్వు ఏది అడిగినా, నువ్వు అనుకుంటున్నావు నేను అడిగిందల్లా ఈ 8 నెలలు అడుగుతూనే ఉన్నాను కదయ్యా, నాకు ఏది పొందుకోలేకపోతున్నాను, ఏది ఇవ్వడం లేదు అంటున్నావా? ఒకవేళ ఇంకా ఆజ్ఞను అతిక్రమించే పాపము నీలో ఉందేమో. ఆజ్ఞను అతిక్రమించే పాపం లేదా దోషం ఇంకా నీలో ఉందేమో. అందుకనే నువ్వు అడిగింది ఇవ్వలేకపోతున్నాడు ఆయన. ఇంకా నువ్వు అడిగింది నువ్వు పొందుకోలేకపోతున్న కారణము ఇంకా ఏదో ఆజ్ఞను అతిక్రమించే పాపము కొంచెమైనా మనలో ఎక్కడో ఉంది. కాబట్టి దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడను, అది చూశారా? ఆయన యందు నిలిచి ఉన్న వారందరూ ఎవరు కూడా చెప్పాలి, ఎవరు కూడా పాపము చేయరు. ఎవ్వరు కూడా ఆయన యందు నిలిచిన వారు, నేను దేవుని బిడ్డను చెప్పుకునేవాళ్ళు, మేము దేవునికి ప్రార్థన చేసేవారు అని చెప్పుకునే వాళ్ళు ఏ పాపము చేయరు, ఏ పాపము వారిలో ఉండదు. ఎందుకని? వారు దేవునిలో నిలిచి ఉన్నారు. దేవునిలో నిలబడిన ఆ వ్యక్తిలో ఏముండదు అంటే పాపం ఉండదు. రెండవదిగా వారు పాపము చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే, పాపము అన్నటువంటి ఆజ్ఞను అతిక్రమించినటువంటి మన జీవితాల్లో పాపమునకు చోటు ఇవ్వకూడదు. పాపానికి అసలు చోటు ఇవ్వకూడదు. పాపమే మనలో ఉండకూడదు. మరి ఏం చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ వాక్య భాగం మనం చూసినప్పుడు అక్కడ చూడండి, పాపము చేయుడు, పాపము చేయువాడు, పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు, వెరుగును లేదు. చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మలను మోసము చేయనీకుడి. బాగేనండి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు ఉండినట్లు నీతిని జరిగించుచు ప్రతి వాడును నీతిమంతుడును. అపవాది మొదట నుండి చూడండి, అపవాది ఎవడంటే మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధిగగును. మీకు అర్థమైపోయింది ఇప్పుడు. పాపము లేని వారెవరు? పాపము లేని వారెవరు? దేవుని పిల్లలు. నిజంగా ఈ మాట అనుకుందాం. పాపము చేసేవారు అందరు ఎవరు? అపవాదికి సంబంధులు, అపవాదికి సోటిచ్చిన వాళ్ళు, అపవాదిని చేర్చుకున్న వాళ్ళు. నిజంగా చెప్పాలంటే
కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు లేదా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలైబడిన మనం, మన ప్రభు ఎవరో మొట్టమొదట మనం ఆ ఆజ్ఞను నేర్చుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయనలో ఏ పాపము. పిలాతు దగ్గర నిలబడ్డాడు, ఒక రాజు దగ్గర, యేసుక్రీస్తు ప్రభు. మన వాళ్ళు అందరూ అంటున్నారు, ఇదిగో ఈ పాపాత్ముడైన ఈయన్ని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అంటే ఆ పిలాతు అంటున్నాడు, ఇతనిలో నాకే పాపము. చూసారా? ఇతనిలో నాకే పాపము కనపడలేదు. మరి పాపము లేనివాడు, పాపము ఎరిగినవాడు మన ప్రభువైన యేసు. ఆయనను నమ్మిన లేదా ఆయనను ఆరాధిస్తున్న, ఆయన బిడ్డగా ఆయన రక్తంలో కడగబడిన మనం ఏ పాపము ఎరుగకుండా ఉంటే అప్పుడు ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించినట్లు. నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు అంటే ఆజ్ఞను అతిక్రమించినట్లు. బైబిల్ గ్రంథంలో దేవుడు మహాకృపను పొందుకున్నవాడు. నిజంగా చెప్పాలంటే పడుకొని కళ్ళు మూస్తే, ఏమంటే పడుకొని అలా కళ్ళు మూస్తే సమస్తం మా కళ్ళ ముందు ఉంచేది. ఏం జరగాలో, ఏం జరుగుతుందో చెప్పేవాడు. ఈ ప్రకారం సొంత అన్నదమ్ములైన వారి దగ్గరికి వెళ్ళి, అన్నలారా రాత్రి ఒక కలబడింది వింటారా అంటే వీళ్ళు ఇసుక్కుంటూ, సరే చెప్పరా, వెనక చేస్తామా, ఏమండి నువ్వు చెప్పాలి, మేము వినాలి కదా, చెప్పు అనగానే రాత్రి మన ఒక వరి కోసాం, మనందరం కోత కోసాం. ఈ కోత పనులన్నీ మనం మోపులు కట్టుకున్నాం, ఈ పనులన్నీ మోపులు కట్టుకున్నాం. అయితే మీ మోపులన్నీ నా మోపుకి నమస్కరిస్తున్నాయి అనగా నీళ్ళు కోపం వచ్చింది. ఏంట్రా, నీ మోపుకి మా మోపులు అంటే నీకు మేము నమస్కరించాలనా? నువ్వు చిన్నోడువైన మా మీద ఎంత, ఏమండి విధిగా ఉన్నావు, అప్పటికి మేము చిన్నోళ్ళు, నువ్వు పెద్దోడువా అన్నట్లుగా వారు కోపగించి అతని మీద అసూయపడ్డారు. ఏ నాటికైనా అతని మీద వాళ్ళు అసూయపడుతూనే వచ్చారు. ఈలోపు తండ్రి వారు గొర్రెలు మేపుతున్నారని యోసేపు ద్వారా వారికి భోజనం పంపించారు. భోజనం ఎత్తుకెళ్ళిన యోసేపు వారితో మరికొన్ని విషయాలు చెప్పడానికి మొదలు పెడితే వారు ఇంకా కోపగించి యోసేపును కొట్టారు. కొట్టి గోతిలో వేసేశారు. బాగా ఆలకించాలి. గోతిలో వేసి ఇక రాయి తీసుకొని సంపదామన్న ఆలోచన కూడా చేసేశారు. వెంటనే వారిలో పెద్దయిన వాడు ఎంతైనా మన అన్నదమ్ముడే కాబట్టి వాడిని చంపేసామనుకో మన తండ్రికి లెక్క చెప్పాలి. అలా కాకుండా వాడు మన కంటికి కనిపించకుండా చేసేద్దామని అతనిని ఓ దేశానికి అమ్మివేశారు. బాగా ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, ఒంటరి వాడైనా, అక్కడ యోసేపుకి ఎవరు తోడు లేకపోయినా దేవుని కుమారునిగా ఉన్నాడు కాబట్టి, దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో కూడా యోసేపు చేసిందంతా సఫలపరుస్తున్నాడు. యోసేపు ఏది చేసినా అది సఫలమైపోతుంది. మరి అందరూ చేస్తున్నది ఏది జరగట్లా. యోసేపు విత్తనం వేసాడా, ఫలిస్తుంది. యోసేపు లేదా బోరు వేసాడా, నీళ్లు సమృద్ధిగా పడుతున్నాయి. అతను ఏది చేసినా అన్నీ సఫలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు చూడనే చూసి, యోసేపు ఈ రాజ్యంలో నేను అందరిని చూస్తున్నాను, అందరి ద్వారా ఏమంత కార్యాలు మాకు జరగట్లేదు, కానీ నీ ద్వారా ఏదో దేవుని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు కొంచెం దూర ప్రయాణం ఉంది, నేను వెళుతున్నాను. కాబట్టి నీవు ఈ దేశమందుండి, ఈ ప్రాంతంలో, ఈ చోట ఈ అధికారం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమని దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది ఒక ఆజ్ఞ, బాగా ఆలోచన చేయాలి. ఆజ్ఞ పాటిస్తున్నాడు ఇప్పుడు రాజు యోసేపుకి. నేను వచ్చేంత వరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు ఆయన బిడ్డలమైన మనం ఏ పాపము చేయకుండానట్లుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు రాజు కూడా యోసేపుకు చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నేను వచ్చేంత వరకు ఈ ప్రాంతాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడ కూడా ఏ చెడ్డ పేరు రాకూడదు అని సమస్తాన్ని రాజు యోసేపుకు అప్పగించి రాజు ప్రయాణమే వెళ్ళాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఆ ప్రాంతంలో రాజు లేనప్పటికీ
యోసేపు చేస్తున్న ప్రతిదీ కూడా సఫలపరచబడతా ఉంది. ప్రతి కార్యం అద్భుతంగా జరుగుతూ ఉంది. అయితే అదే దేశంలో ఉన్నటువంటి రాణి ఏం చేసిందంటే యోసేపు చేస్తున్న ప్రతి పని అవుతున్న దాన్ని బట్టి యోసేపు మీద మనసు పడిందంట. మనసు పడి చదువుదాం ఆ వాక్య భాగాలను చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలోకి వెళ్తే అక్కడ యోసేపు ఎంత చక్కని మాట చెప్పాడో చూడండి. ఆదికాండం 39:9. నీవు నా రాజు యొక్క భార్యవు కనుక నిన్ను తప్ప, అంటే ఆమెను యోసేపుకు అప్పగించలేదు. అప్పగించిన దాన్ని మనము ముట్టుకోకూడదు. నిజంగా ఇది పాపం. దేవుడు చూడండి ఎంత చక్కగా రాసిపెట్టాడు అక్కడ. నిన్ను నాకు అప్పగించలేదు, నీవు రాజు యొక్క భార్యవు, రాజు యొక్క ఏమండి ఆమెను నిజంగా ఎంత చక్కగా ఆమెతో చెప్తున్నాడు చూడండి. ఈ మాత్రం అయ్యా నేను నీ మీద మనసు పడ్డాను కదయ్యా. బాగా ఆలోచన చేయాలి. వెంటనే ఆ మాటలు మనం చదువుకుంటూ వెళ్తే నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అప్పగించలేదు కాబట్టి చూడండి నేను నా దేవుని దృష్టికి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము నేను కట్టుకుందునా అని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూసారా, దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి, దేవుని సేవించేవాడు కాబట్టి ఏమంటున్నాడంటే, నా తల్లి నేను నా దేవుని దృష్టికి పాపము చేయును, ఇంత దుష్కార్యము చేసి నా దేవుని నామాన్ని నేను అవమానపరచును అని యోసేపు ఆ తల్లితో లేదా ఆ రాణితో చెప్తున్న మాటలు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఎంత ఆజ్ఞను పాటించాడు కదా, ఎంత ఆజ్ఞను పాటించబట్టే కదా ఏమండి నేను నా దేవుని బిడ్డనై ఉండి, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు నేను పరిశుద్ధునిగానే ఉండాలి. పరిశుద్ధునిగానే ఉండడానికే ఇదిగో రాజు చేత ఈ ప్రాంతాన్ని నాకు అప్పగించాడు. ఇప్పుడు నా రాజు లేడనో, నన్ను ఎవరు చూడలేదనో, ఏమండి ఈ రాజ్యములో ఉన్నది నువ్వు నేనేనో, ఒకవేళ నీతో నేను పాపం చేశాననుకో, ఇప్పుడు నేను ఎవరి బిడ్డనైపోతాను? అర్థమైందా? నేను ఎవరి బిడ్డనైపోతాను? అపవాది లేదా సాతాను యొక్క సంతానం అయిపోతాను. కానీ ఇంతవరకు నా జీవితంలో దేవుడు నాకు మేలు చేసి, ఏమిటి నా అన్నలు నన్ను చంపాలనుకున్నారు, కానీ చంపకుండా నా దేవుడు నన్ను కాపాడాడు. చూసారా, అక్కడ నుండి తీసుకొచ్చి ఈ దేశంలో పెడితే ఇక్కడ నేను ఒంటరి వాడిని అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా నేను చేసిందల్లా నా దేవుడు సఫలపరుస్తున్నాడు. సరే ఒంటరిగా ఉన్నాను, నా బ్రతుకు నాదేలే, ఇదంతా జరుగుతుంది అనుకుంటే, ఇప్పుడు ఈ దేశంలో రాజు ద్వారానే ఈ సమస్తాన్ని నా దేవుడు నాకు అప్పగించాడు. ఎంత చేస్తున్నా నా దేవుని దృష్టికి నేను పాపం చేస్తానా? ఎంత చేస్తున్నా నా దేవుని ఎదుట నేను దుష్కార్యం చేయగలనా? అలా చేస్తే ఇప్పుడు నేను నా దేవుని నేను ఏది అడిగినా నాకైనా ఇవ్వడు. మరి నేను అడిగింది నా దేవుడు నాకు ఇవ్వాలంటే ఆయన ఎదుట నేను ఏ పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత చక్కగా వివరించాడు కదా యోసేపు. మరి ఈరోజు నా జీవితంలో ఎవరి పరిశుద్ధుడైనటువంటి దేవుని నమ్మిన ఆయన బిడ్డలమైన మనం పాపానికి సోటివ్వచ్చా? పాపమని ఆలోచన చేయవచ్చా? లేకుంటే పాపానికి నిజంగా మనం అసలు దాన్ని ఆలోచన కూడా మనం చేయకూడదు.
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి దేవుని కృపదారు యోసేపు ఆ ప్రాంతంలో ఒకవేళ నువ్వు పాపము చేయకుండా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, రాకుండా యోసేపుకి వచ్చాయి. ఏమండి, తప్పుడు నింద పడిపోయింది. సరే, రాజు దాకా వెళ్ళిపోయింది. రాజు ఈ చెరసాలు వేశాడు. చెరసాల నుండి కూడా దేవుడు ఏం చేశాడు? మళ్ళా విడిపించాడు. చెరసాల నుండి కూడా దేవుడు బయటికి రప్పించాడు. ఇప్పుడు సింహాసానికే అధిపతినిగా చేసేసాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. మరి ఇంతటి జరగడానికి గల కారణం ఏంటి అని అంటే యోసేపు హృదయంలో ఏ పాపము లేదు. సమస్తాన్ని అప్పగించబడింది ఆ ప్రాంతమంతా. ఈసారి ఊరికనే కాదు, యోసేపు ఏది చెబితే ఆ దేశంలో ఉన్నవారు చేయాలి, అంత అధికారం యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు నిజంగా చెప్పనా, ఈ దేశం అంతా నీకు అప్పగించబడుతుంది. ఎప్పుడు అంటే నీలో ఏ పాపము లేకున్నప్పుడు. నీలో ఏ పాపము లేకున్నప్పుడు దేవుడు సమస్తము ఈ దేశమును మొత్తము నీకు అప్పగిస్తాడు. సర్వాన్ని చేతికి అప్పగిస్తాడు. నీలో ఏ పాపము ఉండదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి పాపాన్ని కూడా ఏం చేశారంటే ఆయన ఎదిరించగలిగాడు. ఇదిగో నేను ఈ దుష్కార్యం నా దేవుని ఎదుట నేను చేయలేను అని ఆ పాపము నుండి ఏం చేశాడు? పారిపోయాడు. కానీ పాపము యోసేపుని ఎంటాడింది. ఈరోజు మనల్ని కూడా ఎంటాడతాయి. ఏమంటే కష్టాలు ఎంటాడతాయి, శోధనలు ఎంటాడతాయి, బాధలు ఎంటాడతాయి. అలా అని చెప్పేసి మనము ఏమండి సాతానికి, పాపానికి మనం ఏమండి సోటు ఇవ్వకూడదు. ఇచ్చావా? ఇప్పుడు దేవుడు నువ్వేమడిగినా ఆయన ఇవ్వడు. నీవేది అడిగినా ఇక పొందుకోలేవు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను జీవితంలో చూసావు కదా. సంసోను బ్రతుకు ఎలాంటిది? మొదట్లో ఏమని సింహాన్ని కొట్టినవాడు, ఫిలిప్పీయుల యొక్క 1000 మందిని చంపినవా అంత బలం ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క ఆ రహస్యాన్ని దెలీలాకు చెప్పుకున్నాడో పాపంలో పడిపోయాడు కదా. ఏమంటే యోసేపుకి ఎంత మేలు జరిగింది, సంసోనులో ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ఇప్పుడు పాపంలో పడిపోయాడు సంసోను. ఇప్పుడు యథాప్రకారం ఫిలిప్పీయులను కొట్టాలనుకున్నాడు. 1000 మందిని చంపినటువంటి సంసోను ఇప్పుడు 4 పట్టేశారు. ఆయన 4 పట్టేశారు, బంధించేశారు. కారణం ఏంటి అంటే పాపంలో పడిపోయాడు. ఇప్పుడు యథాప్రకారం సంసోను లేచి అతనుకున్న శక్తి అలాగే ఉందని ఆమెడి తల వెంట్రుకు ఎరజెమ్ముదామని చెప్పి తల అలా ఊపితే ఉందా శక్తి? లేదు. అక్కడ రాయబడి ఉంది, నేను నిన్ను ఎడబాసి తిని. ఇప్పుడు అడుగుతున్నాడు సంసోని, ఏం లాభం లే, శక్తిని కోల్పోయాడు. ఆఖరికి ఏమయ్యాడనంటే దాగోను చోట్లో తిరగలిసురుకుంటూ గుడ్డోడైపోయాడు. ఆ బ్రతుకు అవసరమా? ఏమండి, దేవునిలో మన బ్రతుక అది అవసరమా? కాదే. శ్రమైన, శోధనైన, బాధైన దేవుని బిడ్డగా బ్రతికితే, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు బ్రతికితే నువ్వు అడిగిందల్లా దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు అడిగిందల్లా ఖచ్చితంగా చెప్తున్నా. అక్కడ చూడండి, మన పితరులు ఏమంటున్నారంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది చేసిన వేళ చేస్తున్నావా? ఆయనకి ఇష్ట ప్రకారం ఉండగలుగుతున్నావా? ఆయనకి ఇష్టమైనటివి ఏంటి అని చూసామంటే, ఒకటి పాపము చేయకుండుట. ఏంటంటే దేవునికి ఇష్టమైంది పాపము చేయకుండడమే. కాబట్టి ఏ పాపమును, ఏ తప్పిదమును చేయకుండా ఉండి అప్పుడు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి నువ్వు ఏది అడిగినా, నీ మనవి ఏదైనా, నీ కోరిక ఏదైనా ఖచ్చితంగా ప్రభు తీరుస్తాడు. తీర్చడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన ఆయన బిడ్డలమైన మనం, అందుకే వాక్యం ఏం చెప్పానంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని? ఆయన రక్తములో కడగబడిన ప్రతి వారు, ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా, ఆయన సొత్తుగా మార్చబడిన ప్రతి వారు కూడా ఆయనలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవాడు
యేషేపు. కష్టం వచ్చిందా? తొలగిపోలా. కన్నీరు వచ్చిందా? తొలగిపోలా. ఒంటరి వాడైపోయాడా? తొలగిపోలా. కొంతమంది ఉంటారు కదండి, భర్త చనిపోగానే భార్య ఏమంటో తెలుసా? ఏం చేశాడని నా దేవుడు, ఒక్కగానొక్క ఆధారం లేకుండా తీసేసాడు కదా, ఇక నేను మందిరానికి వచ్చి ఏం సుఖం, మందిరానికి వచ్చి ఏం లాభం? ఏమంటే అదే బ్రతుకు అనుకున్నాడు యేషేపు. అన్నదమ్ముళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు తండ్రి దగ్గర లేడు, ఒక్కడే ఎక్కడున్నాడు? వెరుగని దేశం, వెరుగని ప్రాంతం, తెలియని ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎవరుంటే ఎవరు లేకపోతే దేవుడు మనకుంటే చాలదా? దేవుడు మన పక్షమునుంటే చాలదా? ఏమంటే దేవుడే మన పక్షమునుంటే మనం అడిగిన ప్రతి ఒక్కటి దయచేయడా? ఎరుగని దేశంలోనైనా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం చేస్తున్నాడు. నీ మనవి ఏమిటో ఈ దినాన ఆయనకి తెలియపరిచే ముందు ఈ విషయాలు నీకు చెప్తున్నా. నీలో ఏ పాపము ఉండకూడదు, మనలో ఏ తప్పిదము ఉండకూడదు. ఒకవేళ ఉందా, ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా దానివల్ల, ఏమండి తప్పు ఒప్పుకున్నాం అనుకోండి, దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. ఆయన మంచి మనసున్న దేవుడు, ఆయన మంచి మనసు కలిగిన దేవాది దేవుడు. ఈరోజు మన పితరులు మనకు చెప్తున్నారు, మనం ఆయన ఆజ్ఞలను పాటించుచు ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దయచేయును. మరి మనం ఏది అడిగినా ఆయన దయచేయాలంటే రెండు విషయాలు నేను చెప్పాను. ఒకటి, పాపం ఉండకూడదు. రెండవది, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది మనం చేయాలి. ఆయనకి ఇష్టమైంది ఏంటి అంటే, యోహాను సువార్తలో మనం చూస్తాం, మీరు ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఉన్నారా? దేవుడు మనం చూస్తున్నాన్న సంగతి నీకు తెలుసు. దేవుడు మన మీద చూస్తున్నాడని తెలుసు. అందుకే కదా ఏముంది అక్కడ, ఆయన దృష్టి అంటే చూస్తున్నాడు. మరి ఆయన మనల్ని చూచుచుండగా మనం ఎలా ఉన్నాం? సంఘాల్లో, మన గ్రామాల్లో మనం ఎలా ఉన్నాం? మనం ఉన్న చోట్లలో మనం ఎలా ఉన్నాం? ఆయనకి ఇష్టంగా ఉంటున్నావా? మరి ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయన ఏ రీతిగా మనల్ని ఇష్టపడుతున్నాడు అంటావా? అదిగో, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, మీరు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరి బాధలందు ఒకరు మీరు ఎవరిని తెలియపరుచుకుంటూ నా మార్గములో మీరు నడువుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, నా ఆజ్ఞలను, మొదటిగా ఆయన ఆజ్ఞలను మీరు పాటించేవారే ఉండాలి. రెండవది, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది చేసే బిడ్డలకి ఏది అడిగినా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి, ఆయనకి ఇష్టమైన పద్ధతులను ఉండగలిగితే ఆ ప్రకారం నడుచుకున్న నీవు మోకరించి ప్రార్థన చేసావా, వెంటనే నీకు ఏది కావాలని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటే ఏలియా 70 మంది ప్రవక్తలు ఒక పక్క ఉన్నారు, ఒక్కడే కదా. ఏమండి ఎందుకు భయపడుతున్నావు? 70 మంది, వాళ్ళు ఎంతమంది అయితే నీకెందుకు? నేను ఒక్కదాన్ని నా గ్రామంలో అందరూ వెలివేస్తున్నారు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, నా ఒక్క కుటుంబమే ఉంది ఈ గ్రామంలో అనుకుంటున్నావా? మరి ఏలియా ఒక్కడే కదా. మరి ఏలియా ఒక్కడై ఉండి 70 మందితో ఎదుర్కోలేదా? 70 మందితో పోరాడలేదా? 70 మందితో నా దేవుడే గొప్ప అని చెప్పలేదా? నా దేవుడే శక్తిమంతుడని ఎదిరించలేదా? 70 మందితో ఎదుర్కొన్న ఏలియా ఏం చేశాడో తెలుసా? దేవుని మహాకృపను బట్టి మొదట వారికే సమయం ఇచ్చాడు. వారు ఏం చేశారంటే, ఇదిగో ఒక వెద్దును తెచ్చి, ఆ వెద్దును కట్లు పేర్చి, ఆ కట్ల మీద ఆ వెద్దును వధించాలి, అంటే చంపాలి. వెంటనే చంపిన ఆ వెద్దును ఆ కట్టెల మీద పేర్చిన, బలిపీఠంగా పేర్చిన ఆ ఎద్దును దాని మీద వేసినప్పుడు ఏమంటే అది ఇక నిప్పుతో మంటేయకూడదు, ఏ అగ్గిపెట్టి కానీ ఏది కూడా దాని మీద వేయక, నువ్వు స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడే అది మండాలి కదా. ఇప్పుడు 70 మంది వారి వారి దేవతలకు లేకపోతే దేవుళ్లకు ఏం చేస్తున్నారు?
స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు అక్కడ చదువుకుంటే. ఉదయం నైవేద్యం మొదలుపెట్టారు, ఉదయాన్నే మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయింది. ఏలియా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నిజంగా మీ దేవుళ్ళు మీ ప్రార్థన ఒకవేళ వినలేదేమో పెద్దగా అరవండి, ఒకవేళ మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో లేగొట్టాలి కాబట్టి పెద్దగా అరవండి, లేస్తారేమో అన్నట్లుగా ఏలియా వారితో అంటే, ఇప్పుడు సమయము అస్తమించేస్తూ ఉంది. ఇక వారి నుంచి కాల ఏమండి, ఒళ్ళు కూర్చుకున్నారు, శరీరం రక్తమంతా కారింది. ఎంత ప్రయోగం చేసినా ఎక్కడ కూడా కాస్తంత బలి మండలేదండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అదే మనుషుల ఎదుట మీరందరూ ఇప్పుడు నా మాట విని రండి, నేను చెప్పినట్టుగా చేయండి అని దేవుని మహాకృపను బట్టి దేవునికి ఇష్టమైనది అక్కడ ఏలియా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనది ఏలియా అక్కడ చేస్తున్నాడు. బలి కట్టాడు, బలిపీఠం ఏర్పాటు చేశాడు. దాని చుట్టూ మళ్ళా గంధకం అంటే గోడ కట్టించుకున్నాడు. ఇది బలిపీఠం అనుకోండి, ఇది బలి కట్లు ఏర్పాటు చేశాం. దీని చుట్టూ ఇప్పుడు గోడ. మన చుట్టూ కూడా కంచి ఉండాలి. దీనికి సాదృశ్యం ప్రతిరోజు ప్రార్థననే కంచి వేసుకోవాలి. నువ్వు ఒక బలిగా ఏర్పడిన కట్లు వంటి వారు మనం. ప్రతిరోజు మన చుట్టూ ఏముండాలంటే ప్రార్థన కంచి ఉండాలి. రెండవది వాక్యము అనే నీరు దాంట్లో పోయబడాలి. ఇప్పుడు గంధకం కట్టాను, ఏలి అంటున్నాడు, ఇదిగో నీరు తెచ్చిపోయిన దాంట్లో. చూసే వాళ్ళందరికీ ఏమంటారు, పిచ్చోడు ఉన్నట్టున్నాడు వీడు. కట్లు పేర్చాడు, కట్లు చుట్టూ గోడ కట్టుకున్నాడు, ఇప్పుడు నీళ్లు కూడా పోపిస్తున్నాడు. ఇకేం మండుతుంది అది? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇకేం మండుతుంది అది అనుకుంటున్నారేమో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏర్పాటు చేసిన కట్లన్నీ మునిగిపోయేటట్లుగా నీళ్ళు పోసేశారు. అర్థమైందా మీకు? కంచి ఉండాలి అనగా ప్రార్థన ఉండాలి. రెండవది నీరు అనబడే వాక్యం మన హృదయంలో ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. ఆయనకి ఇష్టమైనప్పుడే కదా దేవుడు మన మీదకి వస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకోలేదు, దేవుడు మా కార్యాలు జరగట్లేదు, మేము అడిగింది జరగట్లేదు అంటున్నావే. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టడుగా ఉండబట్టే కదా నీలోకి వస్తాడు. అప్పుడు నీకు కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు మీరు చూస్తే, అక్కడ కట్టాడు కదా, గోడ కట్టి కంచి వేసుకున్నాడు. ఆ గోడ కట్టిన దానిలో నీరు అనే వాక్యం అనే నీరు మనలో వాక్యం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుతున్నాడు, అయ్యా సమయమైంది. వెంటనే అడిగాడా, ప్రార్థించాడా? అడిగి అడగక తలికే ఆకాశము నుండి అగ్ని దాని మీద. మరి ఈరోజు నువ్వు ఎంత కించుకున్నా, అరిచినా, ప్రార్థించినా నీ కొడుకు స్వస్థత రావట్లేదంటే నీలో నిజముగా పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వాక్యం అనే నీరు ఉందా, లేదా పరిశుద్ధత ఉందా? ఏమండి, అగ్ని అలాంతంగా పడిపోయింది దాంట్లో. అసలు మండదు లెక్క ప్రకారం. నీళ్ళల్లో పడిపోయిన కట్లన్నీ మండదు, కానీ ఆ నీళ్ళల్లో కూడా మండి ఆ విద్యును వధించి కాల్చబడేదంతా బూడిదైపోయింది. ఈరోజు నా జీవితంలో దేవుడు ఆ ప్రకారం చేసిన తరువాత ఏలియా నోటి ద్వారా 3.5 సంవత్సరం భూమి మీద వర్షము కురవదన్నాడా? దేవుడు చేశాడు. ఆలోచించి ఇప్పుడు ఏలియా ఏది చెప్తే జరగడానికి గల కారణం ఏంటంటే ఏలియా దేవునికి ఇష్టానుసారమైన చేస్తున్నాడు. మరి నువ్వు నేను ఆయనకి ఇష్టంగా ఉంటున్నావు, ఆయనకి ఇష్టపడే పనులు చేస్తున్నావా? నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వేది అడిగినా, నువ్వే మనవి చేసినా, నువ్వే కోరికతో ఉన్నా, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, కీర్తన 24వ వచనంలో ఓ చక్కని మాట చూడండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం, నీ కోరికలను సిద్ధింపచేసి, చూడండి నీ కోరికని దేవుడు ఏం చేస్తాడు?
సిద్ధింప చేస్తాడు. నీ ఆలోచన యావత్తు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. చూసే, ఒకవేళ నీ కోరిక ఏంటో నాకు తెలియదు, నీ పక్కోళ్ళకి తెలియదు, కానీ నీ కోరిక సిద్ధింప పడాలి అంటే ఏం చెప్పాను ఇక్కడ? దేవునికి ఇష్టమైంది మనం చేయాలి. దేవునికి ఇష్టమైంది మనం చేసుకుంటూ పోవాలి. అలా చేసిన రోజు నువ్వేమి అడిగినా ఖచ్చితంగా అంటున్నాడు దేవుడు. చూడు, నువ్వు ఏది అడిగినా నేను చేస్తాను. నువ్వు ఏది అడుగుతావో అది ఖచ్చితంగా నీకు ఇస్తాను. అడగక మునిపే, ఒకవేళ నువ్వు అడగడానికి వచ్చావు కదా, ఈ అడగక మునిపే దేవుడు నీతో 2 విషయాలే చెప్పాడు, ఎక్కువ చెప్పలేదు. ఏమిటి అంటే, నీవు ఆయన దృష్టికి పాపము చేయకూడదు. రెండవది, నీవు ఆయనకి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి, ఆయనకి ఇష్టం లేని ఏది చేయకూడదు. కొంతమంది దేవునికి ఇష్టం లేనివి చేస్తారు కదా. దేవునికి ఇష్టమైనవి చేయమంటే కష్టం కదా. ఏమంటే ఆలోచన చేయండి, దేవునికి ఇష్టమైనది చేయాలనుకో కష్టం, కానీ ఆ ఇష్టమైనది చేసిన కష్టమైనప్పటికీ కూడా ఆ కష్టంలో సుఖం ఉందన్న సంగతి విరిగితే కష్టాన్ని కూడా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మన బ్రతుకులలో దేవుడు అద్భుతాలు, కార్యాలు జరగాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చావు కాబట్టి ఆ కార్యము జరగాలంటే మన పితరులు ఏమంటున్నారంటే, ఇక్కడ మనము ఆయన ఆజ్ఞలను గైకొన్నాం, బాగుంది. రెండవది, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది మనం చేసాం కనుక మనం ఏది అడిగినా మనకిస్తున్నాడు. మరి మన పితరులు ఎంత సాక్ష్యం చెప్పారు కదా, మన ముందు ఎంత గొప్ప మాట చెప్పారు కదా. మరి వారికి ఇచ్చింది మనకివ్వడా? మరి వారు పొందుకుంది మనం పొందుకోలేమా? పొందుకోవాలంటే ఏం కావాలని అడిగినప్పుడు పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తప్పిదము చేయకూడదు. పాపం అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. పాపము అని అంటే చాలా ఉన్నాయి. ఏమంటే పాపం అంటే విషారమనే కాదు, ప్రతిదీ కూడా, నోటి మాట కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు ఆయన. నోటి మాటతో కూడా పాపం చేయకూడదు, కంటితో పాపం చేయకూడదు, చెవులు కూడా, కనీసం చెవులు కూడా పాపం అసలు వినకూడదు చెప్పాడు కదా. కీర్తన గ్రంథంలో మొట్టమొదటి ఏం చెప్పాడు చూడండి. కీర్తన గ్రంథము, దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే తన బిడ్డలకి ఏం చెప్పుకున్నాడు తెలుసు? ఈరోజు నీ బిడ్డలతో మనం చెప్పుకుంటున్నామా? ఏమని? చదవండి ఆ మాటను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మరి ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావా నువ్వు? ఇవే కదా ఆజ్ఞలు అంటే. ఏమనుకున్నావు మరి? ఆజ్ఞలు అంటే ఏమనుకున్నావు? ఇవే కదా. నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు అంటే ఎవరో తెలుసా? చెడు మాటలు చెప్పుకునేవాళ్ళు. చెడు మాటలు చెప్పుకునే వాళ్ళ దగ్గర అసలు నువ్వు ఎందుకుంటున్నావు? మరి ఆ మాటలు నువ్వు ఎందుకుంటున్నావు అండి? ఆలోచన చేద్దాం కదా. దేవుడు మనకు చెప్పే ఆజ్ఞలు ఇవే కదా. మరి ఈ ఆజ్ఞలను పాటిస్తే నిజంగా అంటున్నాడు, నువ్వేది అడిగినా, దేవునికి స్తోత్రము, హల్లెలూయా, నువ్వు ఏది అడగాలని వచ్చావు ఈ ఆరాధనలోనికి, ఈ 9వ నెలలో ఈ మొదటి తారీఖుని ఏది అడగాలని వచ్చావు? అసలు నీ మనవి ఏంటో దేవునికి చెప్పుకోవడానికి వచ్చావా? అయితే 2 విషయాలు నీకు చెప్పాను. ఒకటి, పాపము చేయకుండా పరిశుద్ధుడైన దేవుని పిల్లలమైన నీవు ఆయనను నిలిచి ఉండి పాపాన్ని జోలికి, ఒకవేళ ఉందా, దాన్ని ఇప్పుడే, ఈ క్షణమే, ఈ రోజే దేవుని ఎదుట ఒప్పుకొని దేవుడు ప్రార్థన చేసుకో. దావీదు చేశాడు కదా, ప్రభువా నా పాపము పోవునట్లు ఈ షేపుతో నన్ను, నా తప్పిదమ్ములు నీ దృష్టికి ఏది ఉండకూడదు కాబట్టి ఈ షేపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధిని చేయి. అలా మనం కడుక్కోగలిగితే ఈ దినాన ఏమంటే నువ్వు చేసుకున్న మనవి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఇక్కడ నుండి క్షేమంగా వెళ్ళిపోతావు. దేవుడు అదే చెప్పాడు సేవకుని ద్వారా, నువ్వు క్షేమంగా వెళ్ళు. ఎందుకో తెలుసా? నీవు నీ తండ్రి అయిన యెహోవా యొద్ద చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు. మరి ఈరోజు నీ మనవి ఆయన దయచేయాలన్నా, నీ కోరిక తీర్చబడాలన్నా, నీ ఆశ తీర్చబడాలన్నా ఆయన సన్నిధిలో ఒకవేళ పాపము లేదు, మనం పాపులం కాదు అనడానికి లేదు. మనం పుట్టిందే పాపం. తల్లి గర్భములో రూపించక మునిపే ఎక్కడున్నామంట? మనం పాపములో ఉన్నాం. మరి నేను ఏ పాపం ఎరుగును అని చెప్పడానికి లేదు. నిద్ర లేచిన మొదలుకొని మనం ఎన్నో పాపాలు చూస్తున్నాం.
ఎన్నో పాపాలు వింటున్నాం, చూస్తున్నామని పాపం చేయకూడదు, వింటున్నామని పాపము. పాపం అనే భూమిలో ఉన్నాం, ఇంకా మనం పాపం అనే భూమి మీద ఇంకా ఉన్నాం. కాబట్టి చూసేవన్నీ పాపాలే, వినేటువంటి పాపాలే, కానీ చూస్తున్నామని వింటున్నామని వాటి జోలికి మనము వెళ్ళం. జాగ్రత్త పడాలి, ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. అందే అంటాడు, నా ఆజ్ఞలు ఏంటో తెలుసా, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, పాపుల మార్గమున, అపహాస్కులు కూర్చున్న చోటన కూర్చోబాకు. 3 విషయాలు, 3 ఆజ్ఞలు చాలు ఆయన బిడ్డలమైన మనకి. ఈ 3 ఆజ్ఞలను పాటించుకుంటాం. మరి ఏం చేయాలి దైవజనుడు, లేకపోతే ఏం చేయమంటావు ప్రభు అంటే, మరి నీకు సమయం ఉన్నప్పుడు నీకు ఉంది కదా, దివారాత్రులు నా వాక్యము ధ్యానించువాడు. మరి సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యం ధ్యానించు. ఎంత ధన్యత కదా నీకు. ఆ ధన్యత పొందుకున్న మన పితరులు రాసిన మాటలు ఇవి. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం, ఒకటి. రెండవది, మనము ఆయన దృష్టికి లేదా ఆయన చూచుచున్నప్పుడు ఆయనకి ఇష్టమైనవి మనం చేసాము కనుక మనం ఆయన అడిగినవన్నీ మనకిస్తున్నాడు. మన పితరులు చెప్పారు. మరి పితరులు పొందుకున్నవి నీవు, నేను, మనము ఎందుకు పొందుకోలేకపోతున్నాం అన్న మనసు పెట్టాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఏలియా 3.5 సంవత్సరం వర్షం కురవకూడదంటే ఆగిపోయిందండి. 3.5 సంవత్సరము కురవని వాన ఇప్పుడు మళ్ళా కురవాలనగానే మళ్ళా కురిసింది కదా. అద్భుతాలు జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు మనకు జరగవు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. జరగాలి అంటే పాపం ఎరగని దేవునిలో మనం నిలిచి ఉండాలి. అందుకనే ఆయనలో నిలబడిన ప్రతి ఒక్కరూ మొదట్లో చేయలేదు, కానీ తర్వాత అన్నీ విడిచిపెట్టుకొని, పేతురు మొదట్లో ఏ అద్భుతాలు చేయలేకపోయాడు. ఎప్పుడైతే తన పాపముల తప్పులు ఒప్పుకొని యేసయ్యలో నిలబడ్డాడో, బాగా ఆలోచించి నిలబడ్డాడో, ఆ క్షణం పేతురట ఆ ఈది మీద వెళ్తా ఉంటే రోగులను మంచాల మీద తెచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళంట. పేతురు నీడబడితే చాలని. అంటే పేతురు దేవుడేనా? ఆలోచించి. కాదు, పేతురు దేవునిలో నిలిచిన వాడయ్యాడు. అందుకు అద్భుతాలు జరిగాయి. పేతురు నీడబడితే లేచేసేదంట ఆ జబ్బుపడిన వాళ్ళు. మరణించినటువంటి ఏమిటి కుమార్తెను కూడా పేతురు లేపలేదా? మరి ఈరోజు నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు కార్యాలు జరిగించట్లేదంటే, ఇంకా మనలో ఆజ్ఞ అని పాటింపక పాపం అనేది పెట్టుకుని ఆజ్ఞకు అతిక్రమిస్తున్నావేమో. కాబట్టి ఆ అతిక్రమించకుండా ఆజ్ఞలను పాటిస్తూ ఆయన బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా చేస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయనకి ఇష్టమైన, ఇప్పుడు మనం సపోజ్ ఒక ఆలోచన చేయండి, మన బిడ్డలు 2 ఉన్నారు ఏమండి, వారిద్దరు బిడ్డలు ఒకడు నీకు ఇష్టానుసారంగా చేయలేదు అనుకోండి, వాడు అడిగింది ఇస్తావా నువ్వు? నీ కొడుకులే కదా, నీ కడుపును పుట్టిన బిడ్డలకే నువ్వు అలా ఉన్నావు. ఆలోచన చేసుకో బాగా. నీ కడుపును పెట్టిన బిడ్డలకే ఇద్దరే, ఒకడు మంచి పని చేస్తున్నాడు, నీకు ఇష్టంగా నువ్వు చెప్పింది చేస్తున్నాడు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే వాడిని ఎంత ముద్దుగా చూస్తావు కదా, వాడు అడిగింది ఇస్తావు కదా. ఏమండి, వాడు ఏడ చదవాలంటే ఆడ చదివిపిస్తావు కదా, వాడికి ఏ పుస్తకం కావాలో కొనిస్తావు కదా. మరి నీకు ఇష్టానుసారంగా లేకుండా ఉన్నాడు అనుకోండి, వాడు కనీసం వాడికి పెట్టడానికి, లేకపోతే వాడు తినేదానికి, తాగడానికి కూడా కనీసం ఇవ్వవు కదా. మరి ఎవరుడు? నీ కడుపును పుట్టినవాడే కదా. మరి ఎంత విధే నీలో ఉంటే ఆలోచన చేసుకో, ఎంత విధే ఉంది కదా, నీలోనే ఉంది కదా, నీ కొడుకుల పట్ల నీకే ఉంది కదా. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడు కదా. మరి ఆయనలో ఉన్న మనం ఆయనకి ఇష్టమైంది కానీ చేస్తే సమస్తము నీ చేతికి అప్పగించబడతాయి. భూమి మీద ఉన్నది ఏదైనా నీ చేతికి అప్పగించబడతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సమస్తము నీ చేతికి. పౌలు దేవునికి వ్యతిరేకం చేసినప్పుడల్లా అతను దూషించబడుతూనే వచ్చాడు.
ఎప్పుడైతే దేవునికి అనుకూలమై దమస్కు ప్రాంతంలో దేవుని దర్శనం పొందుకొని అక్కడ నుండి దేవునికి ఇష్టమైనది చేసుకుంటూ ఇశ్రాయేల్ ప్రజలు అనగా దేవుని పిల్లలైన వారిని ప్రేమిస్తూ వచ్చాడు. అంతకుముందు చంపుతూ వచ్చాడు, బాగాను. అంతకుముందు చంపుతూ వచ్చాడు, ఇప్పుడు ప్రేమిస్తూ వస్తున్నాడు. అంటే దేవునికి ఇష్టమైనది చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైంది చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు చేయలా, కానీ ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి అతను ఏది అడిగినా జరగతా వస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వెంటనే ఓ చోటుకి వెళ్ళాడు. అక్కడ సోది చెప్పే ఓ దెయ్యం, సోది చెప్తున్న దెయ్యం. మన వాళ్ళంతా ఈ సోది చెప్పే దెయ్యాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎక్కువ. ఆ దెయ్యం చెప్తుంది పౌలుని గురించి. ఇదిగో ఏమండి, పరిశుద్ధులు, దేవుడిలో ఉన్నవారు, దేవుడిలో నిలిచిన వారు వస్తున్నారో. ఇది ఆ దయ్యం చెప్తుంది జనానికి, దేవునిలో నిలిచి ఉన్నవారు వస్తున్నారు అనగానే ఇప్పుడు పౌలు అక్కడికి వచ్చి ఆ దయ్యాన్ని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే దేవుడికి చెప్పలేదా? ఇప్పుడు అతను అడిగాడు కదా, పౌలు అడుగుతున్నాడు, అయ్యా ఈమెలో ఉన్న దెయ్యం మీకు ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వెంటనే ఆమెను విడిచి ఆ దయ్యం వెళ్ళిపోయి. మరి ఈరోజు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? దేవుడు జరిగిస్తాడు, ఖచ్చితంగా జరగాలి. అంటే దేవునికి ఇష్టంగా దేవుడు చూచుచున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నా, ఒక్కదానివి ఉన్నా, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోబాక. దేవుడు ఆయన దృష్టి నా ఎదుట ఉంది. ఈ సమయంలో ఈ పని చేస్తున్నాను, ఈ పని ఆయన చూస్తున్నాడు. ఆయనకి ఆయనకి ఇష్టం లేని పనులు ఏది చేయకూడదు. ఆయనకి ఇష్టమైన పనులు చేసి అప్పుడు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతే కదా. మరి మన అమ్మకి దగ్గరికి వెళ్తాం, అమ్మ ఏం చెప్తుంది? ఇదిగో పలానా దగ్గరకు పోయి అంగటికి పోతారా, ఆ వస్తువులు కనుక ఎత్తుకొస్తే, ఇప్పుడు తెచ్చిన వస్తువులను బట్టి చెప్పింది చేశాడు కాబట్టి తిరిగి మళ్ళాకి ఏదో తినడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. మన బ్రతుకు కూడా అలాగే ఉంది. యేసయ్యలో దేవుడు మనకి అన్నీ ఇవ్వాలంటే, ప్రతిదీని అనుకూలపరచాలంటే, ఈరోజు దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనం దేవునిలో నిలిచి ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన దృష్టికి ఆయన ఇష్టమైంది చేస్తే ఖచ్చితంగా నీ మనవి ఏంటో, ఈరోజు నీ ఆలోచన ఏముందో, నీ హృదయంలో ఏ మనసు పెట్టుకొని వచ్చావో ఇక్కడికి. ఒకవేళ భర్త కోసం ప్రార్థన చేయడానికి వచ్చావా, భార్య కోసమా, బిడ్డల కోసమా, వివాహం కోసమా, సంతానం కోసమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఏదైనా అది నీకు అనుకూలపరచబోతున్నాడు ఈ నెలలో అంటే, ఒకటి, ఇంకా ఆయన ఆజ్ఞను అతిక్రమించే పాపం ఎక్కడో ఉంది కాబట్టి దాన్ని కాస్త తొలగించేసి యేసునామములో దాన్ని వదులుకో, యేసునామములో దాన్ని విడిచిపెట్టు. అది ఏదైనప్పటికీ దేవుడినితో మాట్లాడుతున్నాడు, అదిగో దాన్ని పక్కన పెట్టి. ఏంటది? కొంతమందికి ఉంటుంది ఇంకా కోపం. అర్థమైందా? కోపం కూడా ఒక పాపమే, కానీ దాన్ని పక్కన పెట్టేయి. ఎంతవరకు దేవుడు చూపించాడు? క్షణం మాత్రమే దేవుడు కోపం, క్షణమే, ఒక్క నిమిషమేనట. కాబట్టి ఆ కోపాన్ని కూడా, పాపాన్ని కూడా మనం తీసేస్తే ఖచ్చితంగా దేవుడి దినాన నీ మనవి ఆయన వినబోతున్నాడు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. నీ మనవి ఆయన వినబోతున్నాడు. చెప్పు, నీ మనవి ఏంటో. దేవుడు వాగ్దానం చేసిన నీ మనవి ఏంటో నాకు చెప్పు. ఏలియా అక్కడ అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసుకున్న మనవి, నీ మనవి ఆయన ఆలకించాడు, నీ మనవి ఆయన చెవియొగ్గాడు. ఇక క్షేమంగా వెళ్ళు, క్షేమంగా వెళ్ళు. దేవుడు నీ మనవిని విన్నాడు. నువ్వు ఆయన దృష్టికి, ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయిస్తే, ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగితే. యోసేపు చేయలేదా? ఏమండి, ఇక మనుషులు ఎవరు లేరు, రాజు లేడు, మనం ఉన్నది ఇద్దరమేనని పాపం ఒడికట్టాడా? పాపానికి దగ్గరెళ్ళాడా? లేదు. నీ దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను, ఈ పాపాన్ని నా దేవుని దృష్టికి నేను చేయను. ప్రార్థన చేసుకో. అయ్యా, ఒకవేళ నాలో ఇంకా ఏదో పాపం, ఒకవేళ తెలియని పాపం ఇంకా నాలో ఉంటే నన్ను శుద్ధునిగా చేయి.
బలిపీఠం చుట్టూ గంధకము కట్టినట్లుగా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ నీ కంచి వేయి ప్రభు. నీ కంచె గల తోటలో, నీ కంచె గల తోటలో నా కుటుంబం మేము భద్రంగా ఉండాలి. అదిగో గంధకములోనికి నీరు నింపబడినట్లుగా ఈరోజు నీ వాక్యం నా హృదయంలో నేను పెట్టుకున్నాను. నీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా ఎన్న నేను ఇక ఎప్పటికీ పాపం అని ఆలోచన చేయక, పాపములో పడిపోక, పాపాన్ని చూడక నీలో నిలిచి ఉంటాను. నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా ఉంటానయ్యా. నీకు ఇష్టమైంది నేను చేస్తాను, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ప్రార్థించి అవునుగా ఉండదు. దేవుని సన్నిధిలో ఇదిగో నీ మనవి అన్నాడు కదా ఏలియా, నీ మనవి ఆయనకు అప్పగించినప్పుడు అప్పగించబడిన మనవి ప్రకారం క్షేమంగా వెళ్ళు. నీ మనవిని దేవుడు దయచేయునుగా కారణం. కాబట్టి నీ మనవి చెప్పు, దేవుడు ప్రార్థించుకున్నాడు. ఆయన అడుగు. మన పితరులు మన ముందు చెప్పారు, మనం ఆయన ఏది అడిగినా, మనం ఏది అడిగినా ఆయన మనకు చేస్తాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన ఆజ్ఞలను పాటించాం, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైంది మనం చేస్తున్నాం. మన మనవిలు ఆలకించబోతా ఉన్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సంపూర్ణతగా కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య నీకు వందనాలు స్తుతులు. ఇదిగో నాయన చేరిన బిడ్డలందరూ అందరూ అందరూ వాక్యం అంటుంది మనమందరం, అవును మేమందరం అయ్యా నీ సన్నిధిలో ఇంతవరకు నీ వాక్యం విన్నాం. నీ వాక్యం అనే సత్యాన్ని గ్రహించడానికి పాపాన్ని నాయన అతిక్రమిస్తున్నా అయ్యా, నీ ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోతున్నామేమో. పాపాన్ని తొలగించుకోవడానికి నీ ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. దుష్టులు ఆలోచన చొప్పున ఇక ఉండమయ్యా, పాపుల మార్గం ఇక తిరగం, అపహాసులు కూర్చున్న చోట అసలు ఇక కూర్చోం. సమయం ఉంటే నిన్ను ధ్యానిస్తాం, సమయం ఉంటే ప్రార్థన చేసుకుంటాం, సమయం ఉంటే ప్రభా నిన్ను కొనియాడతాం. ఆయన నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. చేరిన ప్రతి బిడ్డ వారి వారి మనవులు, వారి వారి కోరికలు, ఆలోచన యేసు నామములు సఫలపరచబడును గాక. యేసు నామములు వారి మనవి తీర్చబడును గాక. యేసు నామములు